నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలను కూడా వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి, కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం, సంఘటితం సంస్థాగతం సాధికారత లక్ష్యం, ఒకే గూడు కిందకి గ్రామీణ పట్టణ సంఘాలు, కొత్తగా కిషోర బాలికలు వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళాశక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళాశక్తి సభలో ప్రారంభించిన సీఎం. దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్ర, ఆయా రాష్ట్రాల ప్రజలను భాజపాను ఆదరించడం లేదనే కక్షతోటే ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరం, అహ్మదాబాద్తో పోలిస్తే 100 రెట్లు ఉత్తమం. ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం సమావేశం, కేంద్రం వద్ద పెండింగ్ అంశాలపై సమీక్ష, హాజరు కావాలని కిషన్ రెడ్డి సంజయ్లకు బట్టి ఫోన్. 10న గ్రూప్ 1 ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. వరంగల్లో భారీ బహిరంగ సభ, ఏప్రిల్ 27న నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలు, నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బారాసకు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ధీమా. పేలిన స్టార్షిప్, స్పేస్ ఎక్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ ప్రయోగించిన కాసేపటికే పేలిపోయింది. వంట నూనె తగ్గించండి, ఊబకాయ సమస్యను అధిగమించడానికి వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజల్ని కోరారు. మాది T20 మోడల్, గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్. ఇండియా టుడే కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి కూడా మోదీ సహకరించడం లేదు. పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్కే వెళ్లాలంటున్నారు. మోదీతో వ్యక్తిగత విభేదాలే, ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా. హైదరాబాద్ అభివృద్ధి 450 ఏళ్ల క్రితమే మొదలైంది. ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించి ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం. ఇక్కడ అధికారం లేనందునే నియోజకవర్గాల పునర్విభజన ప్రయత్నం. అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు. ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. ప్రగతి సాధించిన కష్టాల్లోనే ప్రజలు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ఏ రక్షణ కవచమని భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్. ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ. తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలు, బీసీలకు సరైన వాటా దక్కాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత. మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నయవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. ఫైనాన్షియల్స్కు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల వత్తాసు. సుప్రీంకోర్టు సూచన మేరకే ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంకు. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చింది. క్రిమినల్ చర్యలకు హెచ్ఈఎఫ్ సభ్యులు బాధ్యులే. కఠిన శిక్ష విధించకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది. వాదనలు వినిపించిన అరుణ్ కుమార్ అనుబంధ పిటిషన్పై తీర్పు రిజర్వేషన్ ధర్మాసనం. మహిళకు శక్తి, నేడు ఇందిరా మహిళాశక్తి మిషన్ 2025 ఆవిష్కరించిన సీఎం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేలా కొత్త పాలసీ. ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలే లక్ష్యమన్న మంత్రి సీతక్క. నేడు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో సభ, పలు పథకాలకు శ్రీకారం. బకాయిలన్నీ చెల్లిస్తాం. ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500 నుంచి 600 కోట్లు ఇస్తాం. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ. ఉద్యోగులకు ఇబ్బందులను సీఎం నేను అర్థం చేసుకున్నాం. ఏప్రిల్ నుంచి ఎలాంటి కొత్త బకాయిలు లేకుండా చూస్తాం. 10న గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టులు. ఎల్లుండే గ్రూప్ 1 ఫలితాలు. 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల. ఫలితాల షెడ్యూల్ను ప్రకటించిన టీజీపీఎస్సీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసం చేస్తే ఫిర్యాదు చేయండి. అభ్యర్థులకు చైర్మన్ బుర్రా వెంకటేశం విజ్ఞప్తి. కాస్త మెరుగైన బరువే. ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అవే సవాళ్లు. 1,00,000 మంది మహిళలతో భారీ సభ నేడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరా మహిళాశక్తి మిషన్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. హాజరు కానున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. దక్షిణాదిపై కక్ష, ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతీకారం. ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభజన ఆయుధం. అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి. హిందీ జాతీయ భాష కాదు, బలవంతంగా రుద్దొద్దు. దేశంలో 2వ స్థానంలో ఉన్న తెలుగుకు ప్రాధాన్యమేది?
గుజరాత్కు ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను తెలంగాణకు, ఆయనది టెస్ట్ మ్యాచ్, నాది T20. ప్రధానిగా మోదీని గౌరవిస్తా, రాజకీయంగా విభేదిస్తా. ఉచితాలు పంచడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఒలింపిక్స్కు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ ఉత్తమం. ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు, 29 పార్టీల అధినేతలకు స్టాలిన్ ఆహ్వానం. 22న చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ భేటీ. అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండగడతా, వారికి చాలా సమయం ఇచ్చాం, హామీలు నెరవేరుస్తారని చూసాం, ఏమీ చేయకపోగా అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మతం పడతారు. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ, 10 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమాలోచన. ఆర్టీసీ ఉద్యోగులకు DA 2.5% పెంపు నేటి నుంచి అమల్లోకి. మహిళా శక్తి బస్సుల ప్రారంభం కూడా నేడే. తొలి దశలో 150 బస్సులు, మొత్తం 600. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. నేడే అఖిలపక్ష భేటీ, భట్టి అధ్యక్షతన ఎంపీల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొనున్న సీఎం రేవంత్. విభజన సమస్యలు, ఇతర గ్రాంట్లపైనే ప్రధాన చర్చ. పార్లమెంట్లో రాష్ట్ర వాణిని వినిపించడమే లక్ష్యం. పార్టీతో చర్చించాకే హాజరుపై నిర్ణయం. కిషన్ రెడ్డి, సమగ్ర కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి. సలహా కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి సూచన. నేను కాంగ్రెసోన్ని కాదు, అదో పార్టీనా, నేను పక్కా బీఆర్ఎస్. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. డంప్యార్డ్ సమస్యపై తనను కలిసిన గ్రామస్తులపై ఎమ్మెల్యే మండిపాటు. ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నా వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. ఎకరా టార్గెట్ 100 కోట్లు. వేలం భూముల ధర పెంపునకు మౌలిక సదుపాయాల కల్పన. గచ్చిబౌలి, IIIT నుంచి ORR దగ్గరలోని JR వరకు 5 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో ఫ్లైఓవర్ కూడా ఎలివేటెడ్ కారిడార్. DPR సాధ్యాసాధ్యాల నివేదికకు టెండర్లు ఆహ్వానించిన TGAC. భారీగా IPSల బదిలీలు, 21 మందికి స్థానచలనం. CID DGగా శ్రీనివాసులు, అదనపు DG పర్సనల్గా అనిల్ కుమార్. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇల్లు. బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యం. రెవెన్యూ మంత్రి పొంగులేటి. కూసుమంచిలో కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేస్తున్న మంత్రి పొంగులేటి.